రైట్, లెట్ us see the లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ సెట్. ఓకేనా, చూడమ్మా ఒకసారి. మా ఆర్గనైజేషన్ యొక్క ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో, ఓకే మా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఓకే, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసే పురుషుల సంఖ్య ఆ డిపార్ట్మెంట్లో పనిచేసే మొత్తం ఉద్యోగుల సంఖ్యలో ఎంత శాతం? అమ్మ ఇందాక ఇలాంటి దగ్గర చెప్పుకుంది మనం. ఓకే, మా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో పురుషులు ఎంతమంది ఉన్నారమ్మా? పురుష సింహాలు 11 బై ఆ డిపార్ట్మెంట్లో ఉన్న మొత్తం అంటే పురుషులు స్త్రీలు కలపడం, అవునా? అంటే 11 + 1 అంటే ఎంతమ్మా? 12. అంటే 11/12 × 100. ఓకే, ఇది మనకు కావాల్సిన ఆన్సర్. ఒకసారి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే వాడు మొత్తం అడగట్లా, దశాంశము తర్వాత 2 అంకెలకు కుదించమన్నాడు. సరే, ఇక్కడ ఒక పాయింట్, మామూలుగా అయితే మనం చేసి దశాంశాల్లో 2 అంకెలు కుదించాలి. నాకేమనిపిస్తుందంటే అసలు 89, 91, 88, 94. ఇప్పుడు సపోజ్ నాకు ఒక ఆప్షన్ ఏమో 87.87, ఇంకో ఆప్షన్ 87.88 ఉంటే 2 దశాంశాలకు కుదిస్తే ఏమన్నా తేడా వస్తుందేమో అని డౌట్ వస్తుంది. అక్కడ గ్యాప్ చాలా ఎక్కువ ఉంది, 89, 91, 88, 94 అంటే పక్కనే లేవు. కాబట్టి అప్రాక్సిమేట్ వాల్యూ అనుకుంటే సరిపోతుంది, అంతేనా కాదా? అమ్మ నేనేం చేసుకుంటా అంటే దీన్ని సింపుల్గా 12 - 1 అనుకుంటా. 12/12 అంటే 1 అంటే 100%, మైనస్ 1/12. అమ్మ 1/12 అంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను 8.33%, అవునా? 8.33% తీసేస్తాను దాన్ని. ఓకే అమ్మ 100లోంచి 8 పోతే 92, 0.33 కూడా పోతే 91.66666 సంథింగ్, అంటే అప్రాక్సిమేట్గా 91.67. ఎక్కడుందో చూడండి ఒకసారి. బి ఈజ్ ద ఆన్సర్. ఎన్నో ఆప్షన్ అమ్మా? బి. రైట్, చూడమ్మా నెక్స్ట్ క్వశ్చన్. మరి దీంతో ఈ డిఐ సెట్ అయిపోయింది. లాస్ట్ డిఐ సెట్, కేస్ సెట్స్ కాకుండా లాస్ట్ డిఐ సెట్ చూడమ్మా. ఓకే అమ్మ ఇది ఒక స్టాండర్డ్ క్వశ్చన్, ఇది కూడా చాలాసార్లు ఎగ్జామ్లో ఇచ్చిన మోడల్ ఇది. రైట్ అమ్మా, సూచనలు. దిగువ గ్రాఫ్ను జాగ్రత్తగా అధ్యయనం చేయండి మరియు దిగువ ఇవ్వబడ్డ ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి. గ్రాఫ్ను అంటే జాగ్రత్తగా స్టడీ చేయండి. నేను కూడా చూస్తున్నాను, చూసారా? మీరు కూడా చూడండి. ఓకేనా, నేను పైగా కెమెరా వేసుకుని చూస్తున్నాను మామూలు చోట్ల. ఓకే, మీరు కూడా చూడండి. ఓకే అమ్మ, గత కొద్ది సంవత్సరాలుగా ఒక కంపెనీ యొక్క ఉత్పత్తి మరియు అమ్మకాలు, ఉత్పత్తి అంటే ఏంటమ్మా? ప్రొడక్షన్, అండ్ అమ్మకాలు అంటే ఏంటమ్మా? సేల్స్. అవి ఇచ్చాడంటమ్మా. అవి మామూలు నెంబర్లు కాదంటమ్మా, లక్షల టన్నుల్లో ఉన్నాయంటమ్మా. ఓకేనా, ఉత్పత్తి అంటే ప్రొడక్షనేగా. ప్రొడక్షన్ అనేది ల్యాక్స్ ఆఫ్ టన్స్. అంటే ఇప్పుడు నేను ప్రొడ్యూస్ చేస్తానమ్మా, నేనే రైస్ ప్రొడ్యూస్ చేస్తాను అనుకో, అంటే నేనే ఒక వ్యవసాయదారుని బియ్యం పండిస్తాను అనుకోమ్మా. వరి సాగు చేసేటప్పుడు 1 గ్రాము 10 గ్రాములు పండిస్తానా? టన్నులు, అవునా కాదా? సో అదే ఒక జిల్లాను ఒక రాష్ట్రంలో తీసుకుంటే లక్షల టన్నుల్లో ఉంటుంది, అవునా? రైట్, ఇది కూడా అలాగే లక్షల టన్నుల్లో ఉందంటమ్మా, ఒక కంపెనీ ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకేనా రైట్ అమ్మా. సో ఆ కంపెనీలో ప్రొడక్షను సేల్ చూడమ్మా. ప్రొడక్షన్ అంటే బ్లూ, సేల్ అంటే అగో ఈ కలర్, అవునా? 2 కలర్స్ కనబడుతున్నాయి క్లియర్గానే. నెక్స్ట్ అమ్మా 1991 నుంచి 1996 వరకు 6 సంవత్సరాలను డేటా ఇచ్చాడు. ఇక్కడ ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 2 గ్యాప్తో ఇచ్చుకుంటూ వచ్చాడు కదా. ఇది 8 ఎగ్జాక్ట్గా ఉంది, అంటే ప్రొడక్షన్ 1991లో 8. ఓకే, 8 అంటే 8 లక్షల టన్నులు, అవునా? 8 lakh tons. ఓకే, అదే ఏడాది దాని యొక్క సేల్ ఎంత ఉందో చూడమ్మా. అమ్మకం చూడమ్మా, 6కి 8కి కరెక్ట్గా మధ్యలో ఉంది, అంటే 7. అంటే 7 లక్షల టన్నులు నేను అమ్మాను. అంటే నేను 8 లక్షల టన్నులు ప్రొడ్యూస్ చేస్తే, తయారు చేస్తే, ఉత్పత్తి చేస్తే దానిలో 7 లక్షల టన్నులు అమ్మేశాను. అలా అన్నిట్లోనూ ఇచ్చాడమ్మా. ఇది మన డేటా. రైట్, లెట్ us స్టార్ట్ ద క్వశ్చన్స్ వన్ బై వన్. ఫస్ట్ క్వశ్చన్ చూడమ్మా. రైట్, వాట్ వాజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద సేల్స్ ఆఫ్ 1992 అండ్ 1995? 1992 మరియు 95లో అమ్మకాల మధ్య తేడా ఎంత? అమ్మకాలంటే అదర్ దాన్ బ్లూ, అవునా? ఇటుక రంగు. 92 అంటే ఇది ఎంత ఉందమ్మా? 10 కాదమ్మా, జాగ్రత్తగా ఉండండి, 10, అవునా? ఇంకోటి ఏం కావాలమ్మా? 95, ఇదేగా. అక్కడ ఎంత ఉందమ్మా? ఇది. సార్ ఇదే లైను 8, ఇదే లైను 10, అంటే మధ్యలో ఉంది కాబట్టి 9. అంటే 10కి 9కి వాడు ఏం కావాలమ్మా? తేడా, అలియాస్ వ్యత్యాసం లేదా డిఫరెన్స్ కావాలి. 10కి 9కి డిఫరెన్స్ ఎంత? 1, అవునా? కానీ చాలా జాగ్రత్తగా ఉండాల్సింది అంటే ఇవి దేంట్లో ఉండాలి? లక్షల టన్నుల్లో ఉండాలి, అవునా కాదా? రైట్ అమ్మా, అమ్మకాల మధ్య తేడా ఎంత? లక్షల టన్నులు, అంటే 1 lakh ton, 1 లక్ష టన్నులు, అవునా? రైట్, అంటే ఎన్నో ఆప్షన్ చూడడం ఒకసారి జాగ్రత్తగా. సి ఈజ్ ద ఆన్సర్. ఓకేనా రైట్, చూడమ్మా నెక్స్ట్ క్వశ్చన్. 1993 నుండి 94 వరకు ఉత్పత్తిలో సుమారు ఎంత శాతం పెరిగింది? అమ్మ ఉత్పత్తి సుమారుగా ఎంత పెరిగిందని అడుగుతున్నాడమ్మా. ఎప్పటి నుంచి ఎప్పటికి? 93 నుంచి 94కి. ఉత్పత్తి అంటే ప్రొడక్షన్ అంటే ఏదమ్మా? బ్లూ, అలియాస్ బులుగు, అవునా? 93లో చూడమ్మా బ్లూ ఎంత ఉంది?
సార్ ఇది 10 ఇది 12 మధ్యలో ఉందంటే 11. అక్కడ నుంచి 94కి చూడమ్మా, అబ్బో చాలా పెరిగింది సార్. 16కి 18కి మధ్యలో అంటే 17కి వెళ్ళింది. అంటే ఎంత పెరిగిందో చెప్పండమ్మా, 6. వాడు ఎంత పెరిగిందని అడిగాడా, పెరుగుదల శాతం ఎంత అని అడిగాడా? పెరుగుదల శాతం అంటే పర్సంటేజ్ ఇంక్రీజ్, అవునా? పర్సంటేజ్ ఇంక్రీజ్ అంటే ఎంత పెరిగింది, 6 బై ఇనీషియల్, అవునా? ఇనీషియల్ అంటే ఎవరు ఇక్కడ? ఓకే 11 నుంచి 17 పెరిగింది అంటే 6/11 × 100. మనం పర్సంటేజ్ టు ఫ్రాక్షన్ కన్వర్షన్ టేబుల్ చెప్పుకునేటప్పుడు 6/11 అంటే చెప్పేశాను. డినామినేటర్ 11 ఉంటే న్యూమరేటర్ని 9తో మల్టిప్లై చేయండి అని చెప్పాను, అవునా? అంటే 6 9 ఎంతమ్మా, 54. ఓకే అంటే 54.54% అని చెప్పేశాను కదా. ఇప్పుడు సుమారుగా అడిగాడు కదా వాడు. ఓకే ఇప్పుడు దీనికి దగ్గరలో ఎవరున్నారు చూడమ్మా, 6 చిచి 45 చిచిచి 5 తూచ్ అంటే బెస్ట్ ఎవరమ్మా, 55. ఓకేనా? సో ఆన్సర్ ఈస్ డి. రైట్. చూడమ్మా నెక్స్ట్ క్వశ్చన్. దిగువ పేర్కొన్న ఏ సంవత్సరంలో అమ్మకాలలో ఉత్పత్తి శాతం గరిష్టంగా ఉంది? గతంలో ఇలాంటి క్వశ్చన్ ఒకటి చెప్పా. వస్తే చేయమని చెప్పానా, చేయొద్దని చెప్పానా? చెయ్యొద్దు అని చెప్పాను. కాబట్టి ఎగ్జామ్లో కూడా ఈ క్వశ్చన్ వస్తే మీరు చేయొద్దు. క్లాస్ రూమ్ కాబట్టి నాకు తప్పదు కాబట్టి నేను చెప్తాను, మీరు గుర్తుపెట్టుకోండి. కొన్ని పాయింట్స్ తెలుసుకుంటే ఏమవుతుందంటే అది ఇలాంటి క్వశ్చన్లు కాకపోయినా వేరే క్వశ్చన్లకు యూజ్ అవుతుంది. ఓకేనా? దానికోసం చెప్తున్నానమ్మా. ఓకే చూడండి ఏమడిగాడమ్మా, అమ్మకాలలో ఉత్పత్తి అంటే అమ్మకాలలో, కాబట్టి డినామినేటర్ ఈజ్ అమ్మకాలు అలియాస్ సేల్స్. ఎవరు కావాలి, ఉత్పత్తి అంటే ప్రొడక్షన్, అంటే ప్రొడక్షన్ బై సేల్ ఇంటూ శాతం అన్నాడు కాబట్టి ఇంటూ 100 వేయాలి. దాంట్లో నీకేం కావాలి, గరిష్టం కావాలి కదా. నేనేం చేస్తానంటే సార్ గరిష్టం అంటే ఇందాక చెప్పా కదా, 5 6 ఎవరు పెద్ద, 6 పెద్ద. 100తో మల్టిప్లై చేయి, 500 600 ఎవరు పెద్ద, 600 పెద్ద. ఏమన్నా మారిందా, మారలేదు, మారదు. అంటే ఇంటూ 100 చేసినా చేయకపోయినా వాల్యూ మారదు కాబట్టి అది ఆల్రెడీ నేను మీకు చెప్పేశాను కాబట్టి ఇందాక. సో ఈ 100ని తీసేసి ప్రొడక్షన్ బై సేల్ ఒక్కొక్క దానికి వేసుకెళ్దాం. ఇంకో పాయింట్ కూడా చెప్పాను సార్, నన్ ఆఫ్ దీస్ లేకపోతే వాడు ఇచ్చిన 3 4 ఆప్షన్స్ తీసుకుంటే సరిపోతుంది, కానీ నన్ ఆఫ్ దీస్ ఉంది అంటే చచ్చినట్టు మనం మొత్తం అన్నీ చేయాల్సిందే. ఓకేనా? 91 చూడండి, 1991 ప్రొడక్షన్ 8 బై సేల్ 7, అవునా? రాస్తా. 92 చూడండి, ప్రొడక్షన్ 12 సేల్ 10, 12 10. 93 చూడండి ఒకసారి, ప్రొడక్షన్ 11 సేల్ 9, 11/9. 1994 చూడండి ఒకసారి, ఇదేగా ప్రొడక్షన్ 17 సేల్ ఎంతమ్మా, 13 అంటే 17/13. ఓకే ఓకే పర్సంటేజ్ ఆఫ్ సేల్స్ టు ప్రొడక్షన్ అమ్మా. ఓకే అమ్మకాలలో సేల్స్. ఓకే సేల్స్ టు ప్రొడక్షన్ అమ్మా. తెలుగుకి ఇంగ్లీష్ మధ్య చిన్న క్లాష్ చూడండి ఒకసారి జాగ్రత్తగా, ఒకసారి జాగ్రత్త చూడండి అమ్మా. రైట్ అమ్మా, తెలుగులో ఏమి ఇచ్చాడమ్మా, దిగువ పేర్కొన్న ఏ సంవత్సరంలో అమ్మకాలలో ఉత్పత్తి, అంటే అమ్మకాలు అంటే సేల్స్ డినామినేటర్ ఉత్పత్తి పైన. కానీ ఇంగ్లీష్ చూడండి, పర్సంటేజ్ ఆఫ్ సేల్స్ టు ప్రొడక్షన్. సేల్స్ టు ప్రొడక్షన్ అంటే మనం రేషియో రాస్తాం కదా, సేల్స్ టు ప్రొడక్షన్ అంటే సేల్స్ బై ప్రొడక్షన్ కదా, అంటే అది రివర్స్. అమ్మా ఎప్పుడైనా సరే ఇంగ్లీష్కి తెలుగుకి మధ్యలో కాన్ఫ్లిక్ట్ వస్తే మనం ఏం చేయాలమ్మా, ఇంగ్లీష్ ప్రివైల్స్ కదా, అంటే మనం ఇంగ్లీష్ని బట్టి చేయాలి. అంటే సేల్స్ టు ప్రొడక్షన్ అంటే కాబట్టి సేల్స్ బై ప్రొడక్షన్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు ఒక్కొక్క సంవత్సరంలో రాసుకోండి. 91లో సేల్స్ ఎంత, 7 బై ప్రొడక్షన్ అంటే బ్లూ ఎంతమ్మా, 8. 92 చూడమ్మా, సేల్ ఎంత, 10 బై ప్రొడక్షన్ ఎంత, 12. 93 సేల్ ఎంత, 9 ప్రొడక్షన్ ఎంత, 11, 9/11. 94 సేల్ ఎంత, 13 ప్రొడక్షన్ ఎంత, 17 అంటే 13/17. ఓకే రైట్. నెక్స్ట్ 1995 అవునా? ఓకే 1995. ఓ మై గాడ్ 95 చూడమ్మా, 95లో సేల్ ఎంత, 9 ప్రొడక్షన్ ఎంత, 15 అంటే 9/15. 96 చెప్పండమ్మా, సేలు ప్రొడక్షన్. సేల్ ఎంత, 18 ప్రొడక్షన్ ఎంత, 19 అంటే 18/19. అవునా? ఓకే అమ్మ, ఇప్పుడు వీటిని మనం సింప్లిఫై చేసి ఎక్కడ మనకు ఆన్సర్ వస్తుందో అదే మనం తీసుకోవాలి. ఓకేనా? రైట్ గుడ్, రైట్ గుడ్. చూడమ్మా జాగ్రత్తగా, జాగ్రత్త చూడండి అమ్మా. అన్నీ డినామినేటర్లోకి మార్చుకుంటే కూడా ఇది 1/1 పాయింట్, ఇది కూడా 1/1 పాయింట్, అన్నీ అంతే వస్తాయి కదా. కాబట్టి ఐ డోంట్ వాంట్ టు డూ లైక్ దట్, అలా చేయాలనుకోవట్లేదు నేను. ఇక్కడ నేను మీకు ఒక రూల్ చెప్తాను, ఆ రూల్ ప్రకారం చేస్తాను. అంటే ఇవి కంపారిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అనే టాపిక్ ఉంటే మనం ఇవన్నీ డీటెయిల్గా చెప్పుకునే వాళ్ళం, కానీ మనకు అది లేదు కాబట్టి ఇప్పుడు నేను డీటెయిల్గా చెప్పలేదు.
కానీ ఇప్పుడు మనకు అవసరం కాబట్టి నేను డీటెయిల్గా చెప్తాను, జాగ్రత్త చూడండి. ఎప్పుడైనా న్యూమరేటర్కి డినామినేటర్కి డిఫరెన్స్ సేమ్ ఉన్నప్పుడు, అంటే 1/2, 3/4, 91/92, ఓకే, అంటే 199/200. ఇప్పుడు చూడండి, ఇవన్నీ క్రమభిన్నాలే, అలియాస్ ప్రాపర్ ఫ్రాక్షన్స్. అవునా? ప్రాపర్ ఫ్రాక్షన్స్ అయ్యి డిఫరెన్స్లు సేమ్. చూడండి, డిఫరెన్స్ అన్ని చోట్ల 1 ఉంది కదా, సేమ్ ఉంది. ఇలా ఉన్నప్పుడు మనకు రూల్ ఉందమ్మా, ఏంటంటే క్రమభిన్నాలు అయ్యి డిఫరెన్స్ సేమ్ ఉన్నప్పుడు పెద్ద నెంబర్లు ఉన్నది పెద్దది, చిన్న నెంబర్లు ఉన్నది చిన్నది. అది గుర్తుపెట్టుకోండి. పెద్ద నెంబర్లు ఉన్నది పెద్దది, చిన్న నెంబర్లు ఉన్నది చిన్నది. ఒకవేళ అపక్రమ భిన్నాలు అయితే రివర్స్ వేసుకోవాలి. ఇప్పుడు మనం క్వశ్చన్లోకి వస్తే ఇవన్నీ క్రమభిన్నాలా అపక్రమ భిన్నాలా? చూడండి, క్రమభిన్నాలు. అసలు క్రమభిన్నాలు అంటే ఏంటి సార్? న్యూమరేటర్ అలియాస్ లవం చిన్నది ఉండాలి, డినామినేటర్ అంటే అలియాస్ హారం పెద్దది ఉండాలి. అంటే డినామినేటర్ కింద ఉన్నది పెద్దది ఉంటే అది క్రమభిన్నం. ఓకేనా? చూడండి, డినామినేటర్ కింద ఉన్నది పెద్దది, కింద పెద్దది. సో షూర్గా దిస్ ఈజ్ క్రమభిన్నాలు. అంటే మనం ఏం చెప్పుకోవచ్చమ్మా? డిఫరెన్స్ సేమ్ బట్టి చెప్పేయచ్చు. అవునా? ఓకే అమ్మా, 7కి 8కి డిఫరెన్స్ 1 ఉంది. దీన్ని 5/6 రాస్తా, అంటే డిఫరెన్స్ 1. 9/11 డిఫరెన్స్ 2 ఉంది. 13/17 డిఫరెన్స్ 4 ఉంది. 18/19 1 ఉంది. ఓ పని చేద్దాం. సో అమ్మా, ఇక్కడ 2 ఉంది కదా డిఫరెన్స్, ఇక్కడ 4 ఉంది కదా, ఇక్కడ 1 ఉంది కదా. అంటే 1కి 2కి 4కి ఎల్సిఎం ఎంత? కసాగు 4. అంటే దీన్ని 4తో మల్టిప్లై చేస్తే 28/32. దీన్ని కూడా 4తో మల్టిప్లై చేస్తే 20/24. అవునా? 6 4s. ఇది డిఫరెన్స్ 2 ఉంది కదా, అంటే నేను 2తో మల్టిప్లై చేయాలి కదా, అప్పుడే డిఫరెన్స్ 4 అయ్యేది. అంటే 9 2s are 18/22. అంటే డిఫరెన్స్ 4 సరిపోయిందా? 13/17 ఆల్రెడీ 4 ఉంది. 9/15 ఇది మనం పక్కన పెట్టేద్దాం, ఎందుకంటే అక్కడ డిఫరెన్స్ మనకి అయ్యే వాటిలో మ్యాచ్గా లేదు, పక్కన పెట్టేయండి. ఓకే, లేదంటే దీన్ని కూడా 3తో క్యాన్సిల్ చేయండి. 3 3s 3 5s. అమ్మ డిఫరెన్స్ 2 ఉందమ్మా, 3/5 అంటే 2/2తో మల్టిప్లై చేసుకోండి, అంటే 6/10. డిఫరెన్స్ 4 సరిపోయిందిగా. నెక్స్ట్ 18/19 4తో మల్టిప్లై చేస్తున్నా, 4/4 తోటి, అంటే 72/76. అన్ని చోట్ల డిఫరెన్స్ 4 వచ్చేసింది. అన్ని చోట్ల డిఫరెన్స్ ఎప్పుడైతే సేమ్ ఉందో, నేనేం చెప్పాను? పెద్ద నెంబర్లు ఉంటే పెద్దది, చిన్న నెంబర్లు ఉంటే చిన్నది. ఇప్పుడు అన్నిటికన్నా పెద్ద నెంబర్లు ఎక్కడ ఉన్నాయి సార్? వీడే సార్ అన్నిటికన్నా పెద్ద. అంటే ఏ ఇయర్లో అత్యధికం చెప్పండమ్మా? 96లో అత్యధికం. వాడు అడిగింది ఏంటమ్మా? అత్యధికం, అత్యల్పమా? చూడండి, గరిష్టం. అవునా? చూడండి, క్వశ్చన్ ఏమడిగాడమ్మా? గరిష్టం. ఓకే, మ్యాక్సిమం ఆర్ గరిష్టం అంటే గ్రేటెస్ట్. గ్రేటెస్ట్ ఎక్కడున్నాడమ్మా? 96. అంటే 1996 ఇక్కడ లేదు కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా? నన్ ఆఫ్ దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్? ఇది చేయాల్సిన పద్ధతి. ఓకే, రైట్. చూడమ్మా నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, వాట్ వాజ్ ద పర్సంటేజ్ డ్రాప్ ఇన్ ద సేల్స్ ఫ్రమ్ 1992 to 1993? 1992 నుండి 1993 వరకు అమ్మకాల్లో ఎంత శాతం తగ్గింది? ఓకేనా? అమ్మకాలంటే సేల్సేగా, బ్లూ అంటే ప్రొడక్షన్, సేల్స్ అంటే ఇదేగా. ఓకే, 92 అంటే ఏ ఇయర్ అమ్మా? ఇది ఎంత ఉందమ్మా? 10. ఇక్కడ ఎంత ఉందమ్మా? 9. సార్ 10 కాస్త 9 అయింది, అంటే ఎంత తగ్గింది? పర్సంటేజ్ డిక్రీజ్ కదా. ఎంత తగ్గింది? 1 బై ఇనీషియల్, అంటే 10 × 100, అంటే 100/10 అంటే ఎంతమ్మా? 10%. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? బి ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? రైట్. సో ద లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ సెట్. రైట్, వాట్ వాజ్ ద పర్సంటేజ్ డ్రాప్ ఇన్ సేల్స్ ఫ్రమ్ 1994 to 95 అప్రాక్సిమేట్లీ? 1994 నుంచి 95కు అమ్మకాలు సుమారు ఎంత శాతం తగ్గాయి? అమ్మ ఇప్పుడు కూడా పర్సంటేజ్ డిక్రీజే, అది కూడా ఎవరు? అమ్మకాలే. అవునా కదా? అమ్మకాలు అంటే సేల్స్. అవునా? రైట్, సేల్స్ అంటే ఇటుక రంగు. అవునా? ఏ ఇయర్ అమ్మా? 94 నుంచి 95. చూడండి, 94లో ఎంత ఉండేది సార్? ఈ లైన్ 12 సార్, ఈ లైన్ 14 సార్, మధ్యలో ఉంది, అంటే ఇది 13. ఇది చూడండి ఎంత ఉందో సార్, ఈ లైన్ 8 సార్, ఈ లైన్ 10 సార్, ఇది రెండింటికి మధ్యలో ఉంది, అంటే 9. 13 నుంచి 9కి తగ్గిందంటే పర్సంటేజ్ డిక్రీజ్ అంటే ఏం చేయాలమ్మా మనం? తగ్గింది అంటే 13/9 అంటే ఎంత తగ్గింది? 4. తగ్గిన విలువ బై ఇనీషియల్ అంటే 13 × 100. అవునా? ఓకే అమ్మా, ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే 4 × 100 అంటే 400/13. వాడు అడిగింది సుమారుగానేగా, అబ్సల్యూట్ అవసరం లేదుగా. ఓకే, 13 3 39. ఓకే, ఇంకా 1 మిగిలింది, పక్కన 0 అంటే 10. 10 అంటే 13లో పోదు, సో 0 అంటే 30 పాయింట్ సంథింగ్ సార్. 30 పాయింట్ సంథింగ్ దగ్గరలో ఎవడున్నాడు? 31 40 20 16. ఎవరి దగ్గరలో ఉన్నారమ్మా? 31. సో ఎన్నో ఆప్షన్ అమ్మా? ఏ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్?
అమ్మా ఇంకా మనం ఏం చెప్పుకోవాలమ్మా, కేస్లెట్స్లో 2 రకాలు ఏమేంటో చెప్పండి అవి. ఒకటి రైట్ వాడు ఇచ్చిన దాన్ని టేబుల్గా మార్చుకొని చేసేవి. రెండోది ఏంటమ్మా, వెన్ డయాగ్రామ్స్ బేస్ చేసుకొని చేసేవి. ఓకేనా, రైట్ అమ్మా. సో ఆ సెషన్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మీకు అవి ఎక్కువగా వస్తుంటాయి. వెన్ డయాగ్రామ్స్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఆ వెన్ డయాగ్రామ్స్ రీజనింగ్లో ఉండేదానికి కూడా ఇప్పుడు చెప్పబోయేవే బేసిక్స్ అమ్మా. ఓకేనా, రైట్, డోంట్ మిస్ ఇట్. హోప్ యూ ఎంజాయ్ ద సెషన్. జై హింద్.